బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. చాలామంది అన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జీవితంలో రియాలిటీని కోల్పోయి డ్రామా ప్లే చేయాల్సినటువంటి అవసరానికి వచ్చేస్తూ ఉంటారు. ఆ రియాలిటీని ఏ విధంగా కోల్పోతూ ఉంటారు? ఈ డ్రామాని కంటిన్యూ చేయడానికి గల కారణాలు ఏముంటాయి అసలు? అంటే బలంగా ఇంక వాటిల్లోనే జీవితాన్ని గడపాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదనేటువంటి మూడుకు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు? వాస్తవం రుచికరంగా లేనప్పుడు డ్రామానే దిక్కు. ఎందుకంటే జీవితంలో వాస్తవాలు చాలా బాధాకరంగా ఉండి యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, వాస్తవం ఒప్పుకుంటే బాధ ఎక్కువ కలుగుతుంది అనుకున్నప్పుడు, కష్టాలు కలిగినప్పుడు ఆ కష్టాల నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు మైండ్ ఒక్కసారి షిఫ్ట్ చేస్తుంది, రియాలిటీ నుంచి డ్రామాకు షిఫ్ట్ చేస్తుంది. డ్రామాకంటూ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. మనసు తప్పించుకునే ఎన్నో విధానాల్లో ఒక ప్రధానమైన విధానం డ్రామా. మనం సబ్జెక్టివ్ థింకింగ్, ఆబ్జెక్టివ్ థింకింగ్ అంటుంటాం. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే రకం ఒక రకం అయితే, లేనిది ఉన్నట్టుగా ఆలోచించడం, మాట్లాడడం ఇది రెండో రకం. ఈ లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతుండడమే డ్రామా అంటాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం రియాలిటీ. అయితే రియాలిటీ మాట్లాడుకోవడానికి కానీ, చెప్పుకోవడానికి కానీ, చెప్పుకొని సంతోషించడానికి కానీ రియాలిటీలో ఏం లేనప్పుడు డ్రామాకు షిఫ్ట్ అవుతాం. ఇది ఎలా అంటే ఏ కారణాల వల్ల రియాలిటీని కోల్పోవాల్సినటువంటి అవసరం వచ్చేస్తుందంటారు? రియాలిటీ బాగులేకపోవడానికి ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు. స్వయంకృత అపరాధం అయి ఉండొచ్చు, ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, జీవితంలో తను చేసిన తప్పుల ప్రభావం తన మీద ఉంటే ఆ విషయాన్ని ఒప్పుకోలేకపోవడం అవ్వచ్చు, రియాలిటీలో ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, గతంలో ఫేస్ చేసిన నష్టాలు అవ్వచ్చు, మోసపోవడం అవ్వచ్చు. ఏదైనా సరే ఈ రియాలిటీ ఉన్నప్పుడు ఒరిజినల్గా రియాలిటీని నువ్వు యాక్సెప్ట్ చేస్తే, దాన్ని ఆబ్జెక్టివ్గా చూసి దీని నుంచి నేను బయటపడాలంటే ఏ పని చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ డైలమా నుంచి నేను బయటపడాలి అనేది రియాలిటీ. అయితే ఈ రియాలిటీనే ఆలోచన చేసినప్పుడు యాక్షన్లో దిగవలసి వస్తుంది. కానీ మనిషి ఎస్కేపిజాన్ని ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పుడు డ్రామాను ఎన్నుకుంటాడు. డ్రామా ఈజ్ వెరీ సబ్జెక్టివ్, ఎమోషనల్గా ఉంటుంది. అందులో స్టోరీ ఉంటుంది, ఇందులో క్యారెక్టర్స్ ఉంటాయి. దాని గురించి మాట్లాడతాడు. నేను చెడిపోవడానికి కారణం ఎవరంటే అని, నేను బాగుపడకపోవడానికి ఎవరెవరు కారణం, ఏమేం చేశారంటే వెరీ డ్రామాటిక్ స్టోరీస్ చెప్తాడు. అట్లాగే నా కష్టాలు ఎట్లున్నాయంటే అని వాళ్ళ కష్టాలు వింటే ఆ కష్టాలు కూడా చాలా డ్రామాటిక్గా చెప్పినప్పుడు ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ ఎమోషన్, ఆ స్టోరీ మనిషిని ఇంకో లోకంలోకి తీసుకెళ్ళి వాస్తవాన్ని మర్చిపోయేటట్టు, వాస్తవం నుంచి తప్పించుకునేటట్టు చేస్తుంది. ఇది మనిషి కోపింగ్ మెకానిజంలో ఒక మెథడ్. అంటే తన్ను తాను కాపాడుకోవడానికి, నా తప్పేం లేదు, ఈ ప్రపంచాందే తప్పు, నా చుట్టూ ఉన్న సమాజం పరిస్థితి తప్పు, పరిస్థితులది తప్పు, ఇట్లాంటి బ్లేమ్ చేయడానికి మనిషి డ్రామాని ఎన్నుకుంటాడు. డ్రామాలో చాలా ట్విస్ట్స్ ఉంటాయి. అవతల డ్రామాకి అవతల వాళ్ళని ఈల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. నా కష్టాలు రియాలిటీ చెప్పాననుకోండి, నారాజు ఏం లేదు, నా సోమరితనం వల్ల నేను సర్వనాశనం అయిపోయాను, చేయవలసిన యాక్షన్ చేయకుండా అట్లాగే ఉండిపోయాను, ఎవరిని పడితే వాళ్ళని నమ్మాను, నిజం చెప్పాలంటే అన్నీ ఈజీగా అయిపోతాయని నేను అనుకున్నాను, నా టైంని చాలా వేస్ట్ చేసుకున్నాను, ఇవన్నీ చెబితే నాగరాజు 10 నిమిషాలు తిడతాడు. ఫస్ట్ ఈ వాస్తవాన్ని నేను ఒప్పుకోవాలంటే నా అహంకారాన్ని వదులుకొని చెప్పాలి. ఇదే వాస్తవాన్ని నేను డ్రామాగా చెప్పాను అనుకోండి, నాగరాజు నమ్ముకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు తెలుసా, నా లాంటి కష్టాలు ఎవరికి ఉండకూడదు, కరెక్ట్గా నేను నా చదువు అయిపోయి చేద్దాం అనుకున్నప్పుడు మా నాన్న రిటైర్ అయ్యాడు, మా ఇంట్లో డబ్బులు ఏం లేవు, మా అమ్మకు జబ్బు వచ్చింది, మా తమ్ముడికి జాబ్ చేయమంటే అప్పుడే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఎక్కడికో వెళ్ళి, ఎంత డ్రామా. ఇవన్నీ నాకు ఎక్కువ టెన్షన్ ఎక్కువైపోయి నా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సింపతి క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ డ్రామాలో వచ్చేవి. క్యారెక్టర్స్ అన్నీ చూపించాడు, క్యారెక్టర్స్ ద్వారా ఎమోషన్స్ తీసుకొచ్చాడు. సో మనిషి వాస్తవం నుంచి తప్పించుకోవడానికి చాలా సక్సెస్ఫుల్గా ఎన్నుకునే ఒక మార్గం ఏంటంటే డ్రామా. అయితే ఈ డ్రామాలో ఉన్నంతకాలం నువ్వు ఒక భ్రమలో ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక సినిమా కానీ ఒక నాటకం కానీ చూసినప్పుడు విలను హీరో కొట్లాడుకుంటారు. ఒక మంచితనం, ఒక చెడ్డతనం ఎక్స్ట్రీమ్ ఉంటాయి. ఓ వ్యక్తి ఇట్లా హత్య చేస్తాడు, హత్య చేస్తే రక్తం కారిపోతుంది, ఒక మనిషి చనిపోతాడు. ఇవన్నీ మనకు డ్రామా అని తెలుసు, మనం చూస్తున్నాం డ్రామా.
ఎవరైనా నాటకం చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ పలానా వాడు హత్య చేశాడని కేసు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బికాస్ మనకు డ్రామా అని తెలుసు. ఇక్కడ మనిషి వాస్తవం లేకుండా డ్రామా చూసినప్పుడు ఏంటంటే అందులో మునిగిపోయి మనిషిని ఎమోషనల్గా హైజాక్ చేస్తుంది డ్రామా. వెన్ యు ఆర్ ఎమోషనల్లీ హైజాక్డ్, వాస్తవం అస్సలు కనిపించనట్టే ప్రవర్తిస్తాం. ఇలా మనిషి ఒక వాస్తవం నుంచి తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి సెలెక్ట్ చేసుకునే ఒక మార్గమే డ్రామా. ఈ డ్రామా అంతా సబ్జెక్టివ్, అంటే ఊహించుకున్న పరిస్థితులు, భావించిన పరిస్థితులు అవి వాస్తవానికి కంటే పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. ఈ భావన నుంచి బయటపడి రియాలిటీని చూడాల్సిన అవసరం ఉంది. డ్రామా నుంచి బయటపడాలి. డ్రామాలో సింపతి, డ్రామాలో ఎమోషన్ ద్వారా అవతల వాళ్ళని అర్థం చేసుకునేటట్టు చేసి మిమ్మల్ని ప్రశ్నించకుండా చేయడం. ఈ డ్రామా వల్ల యూ విల్ అట్రాక్ట్ ద ఆడియన్స్. ఆడియన్స్ ఎవరంటే నీ కష్టాలను నువ్వు చెప్పాల్సిన పరిస్థితి ఎవరికైతే వస్తుందో వాళ్ళందరినీ నువ్వు అట్రాక్ట్ చేస్తావు. వాళ్ళందరూ విని నీ మీద జాలి చూపిస్తారు. చివరికి ఏంటంటే అసలైన సమస్య తప్పుదారి పట్టి నువ్వు చెప్పిన క్యారెక్టరైజేషన్ స్టోరీ ద్వారా అవతల వాళ్ళు అది వాస్తవం అని నమ్మి నిన్ను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నువ్వు ఏ పని చేయకుండా నీ కష్టాలని నిజంగా ఇది కష్టాలు, నేను యాక్షన్ తీసుకోకపోతే ఎవరు తీసుకోరు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి ఒక భ్రమలో జీవిస్తావు. కాబట్టి ఎవరైనా సరే ఈ రియాలిటీ నుంచి డ్రామాకు షిఫ్ట్ అయిన వాళ్ళు ఇది డ్రామా అనే విషయం తెలియాలి. తాత్కాలికంగా మనిషికి ఉపశమనం అందించవచ్చు, కానీ జీవితాన్ని డ్రామాలోనే జీవించడం చాలా ప్రమాదకరం. వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి సార్ అసలు ఈ సింపథైజర్స్ది? సింపథైజర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ దే స్టార్ట్ విత్ ద స్టోరీ. అంటే నా స్టోరీ ఏంటి చెప్తాను వినండి అన్నప్పుడే ఈజ్ కన్స్ట్రక్టింగ్. నా చిన్నతనం ఎలా జరిగిందంటే అని వెంటనే నీకు స్టార్ట్ అవుతుంది, ఓహో ఇన్ని కష్టాలు పడ్డావా అని. ద సెకండ్ దే స్టార్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఇదంతా స్టోరీ చెప్పడం. రెండవది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ డ్రామాలో ఉన్న వ్యక్తులు యాక్షన్ ఎప్పుడూ ఆపేసి ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని అమలు చేసే పనులు చేయటం ఎప్పుడూ ఆపేసి ఉంటారు. పొరపాటున అవతల వ్యక్తి ఏంటి ఏమీ పని చేయలేదు, ఎందుకు నిర్ణయం తీసుకోలేదనే ప్రశ్నించకుండా ఈ డ్రామా క్రియేట్ చేస్తారు. సో వీళ్ళు యాక్షన్ ఆపేసి ఉంటారు. థర్డ్, దే స్టార్ట్ బ్లేమింగ్ దిస్ వరల్డ్. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తారు. ఒక క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే క్యారెక్టర్ తప్పు కాదు, ఈ పరిస్థితులు, వీళ్ళందరి ప్రవర్తనలు అని తాను తప్పించుకుంటాడు. ద ఫోర్త్ ఏంటంటే ఈ డ్రామాను నమ్మిన వ్యక్తి మెల్లిగా ఆ భ్రమలోంచి రియాలిటీ చూస్తున్న కొద్దీ భ్రమ అని తెలిసేటప్పటికే ఏ యాక్షన్ తీసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఒక ఒత్తిడిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బయటపడాలని అనుకున్నా ఏం చెయ్యాలో ఏమీ కనిపించదు. చుట్టూ డ్రామా క్యారెక్టర్సే పలకరిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం. డిప్రెషన్లోకి వెళ్తాడు. తన ఆలోచనలు కూడా ఆగిపోతాయి. తర్వాత నేనేం చెయ్యాలని తెలియకుండా ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. చివరికి అగాధంలోకి వెళ్ళి పూర్తిగా ఆ ఊబిలో ఇరుక్కున్నాక ఎవరైనా బయట నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఇన్నాళ్ళు డ్రామాలో ఉన్నాడు, ఇప్పుడు రియాలిటీ ఏంటంటే తను అగాధంలో ఉన్నాడు. అది బయటపడడం కూడా చాలా కష్టం. అలా బయటపడాలి అని అంటే చుట్టూ సపోర్ట్ తీసుకోవాలి, పరిస్థితుల్ని నమ్మాలి. నేనే ప్రయత్నం చేసి పైకి రాకపోతే నా జీవితాన్ని పైకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేరన్న విషయం ఎప్పుడైతే తెలుసుకుంటామో డ్రామా టప్ అని ఆఫ్ అయిపోతుంది, స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. కాదు సార్, ఇప్పుడు ఒక మనిషి చుట్టూ రియాలిటీ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉండి ఆ డ్రామాలోనే ఫ్యూ డేస్ కాదు మంత్స్, కొంతమంది ఇయర్స్ కూడా బతికేస్తూ ఉంటారు కదా. అంత హార్ష్ రియాలిటీ నుంచి బయటపడాలి అంటే ఎట్లా? అసలు అది సాధ్యమా? అసలు అది ఆ డ్రామాలోకి వెళ్ళిపోయిన తర్వాత డెఫినెట్గా సాధ్యమే నారాజు. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్నాళ్ళు నేను డ్రామాలో జీవించానని తెలుసుకున్నావో సగం బయటపడినట్టు అర్థం. అది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? నువ్వు డ్రామాలో ఉన్నావు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇది నేను కన్స్ట్రక్ట్ చేసింది ఇది అని తెలుసు, కానీ నేను ఇది ఈ విధంగా బయటపడుతున్నాను అనేటువంటిది ఎలా తెలుస్తుందని. డ్రామా ఏం చేస్తుందంటే తాత్కాలికంగా నీ పెయిన్ని, ఫిజికల్ పెయిన్ని, మెంటల్ పెయిన్ని తప్పించుకునేలా చేస్తుంది. తాత్కాలికంగా ఏదైనా ఒక పరిస్థితి, ఫర్ ఎగ్జాంపుల్ మనిషి బాగా కష్టాల్లో ఉన్నాడు, ఒక జాబ్ కోసం వెళ్ళాడు, నువ్వు అక్కడ డ్రామా క్రియేట్ చేయొచ్చు, చేస్తే ఆ సమస్య నుంచి అప్పుడు బయటపడవచ్చు. కానీ డ్రామానే లైఫ్గా మార్చుకొని నువ్వు జీవించడం మొదలు పెడితే రియాలిటీ నిన్ను వదలకుండా పోదు.
వాస్తవం నీ వెంట పడుతూ ఉంటుంది. ఓకే ఓకే. వాస్తవం నీకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. బయటికి నువ్వు డ్రామా చెప్తున్నావు కానీ ఇంటర్నల్గా నీ వాస్తవం తెలుస్తుంటుంది. అప్పుడు డ్రామా కూడా పని చేయని రోజు ఒకరోజు వస్తుంది. అప్పుడు ఇక బయటపడాలన్న కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఎప్పుడైతే కలిగిందో, ఇన్నాళ్ళు నేను డ్రామాలో జీవించాననే వాస్తవం ఎప్పుడు తెలిసిందో అప్పుడు సగం బయటపడినట్టు అర్థం. ఆ డ్యామేజ్నెస్లో బేర్ చేసుకున్నంత క్యాపబిలిటీ, సైకలాజికల్ క్యాపబిలిటీ ఉంటుంది సార్ అసలు మనిషికి ఉన్న కోరిక, నేను బయటపడాలి, నా భవిష్యత్తు నేను చూసుకోవాలి, నేను కోరుకున్న భవిష్యత్తు నేను పొందాలి అన్న కోరిక ఎంత గట్టిగా ఉంటుందో అంత సాధ్యమవుతుంది. అలా కాకుండా మీకోసం నేను బయటపడాలో, ఇతరుల కోసం నేను బాగుపడాలో అనుకున్నప్పుడు చాలా స్లో ప్రాసెస్. అట్లాంటి వాళ్లకు చుట్టూ ఉన్న సమాజం సహకరించాలి, కుటుంబ సభ్యులు సహకరించాలి. ఆ తర్వాత అతను ముందుకు వెళ్ళాలని అనుకుంటే ఎవరినెవరిని నమ్మాలి, ఏ యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్కి సంబంధించిన వ్యక్తులందరూ అతనికి సహకరించాలి. ఇది అందరూ ముందుకు వచ్చి సహకరించడానికి వస్తారంటే ఎవరు రారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఈ క్యారెక్టర్స్ని డ్యామేజ్ చేసావు. సో ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలంటే నీ యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. నేను ఏం కోల్పోయాను, ఏం చేయకపోవడం వల్ల నేను ఒక భ్రమలో ఉన్నాను, ఇప్పుడు ఆ పనులు ఎలా చేయాలి అని ఒక్క అడుగు ముందుకు వేసుకుంటూ వీడియోని 2 times చూడండి. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళలోనే తెలియకుండా ఈ క్యారెక్టరిస్టిక్స్ మీకు డెఫినెట్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక మనిషి తన రియాలిటీని కోల్పోయి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక డ్రామాలోకి ఏ విధంగా వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామేష్. చాలామంది అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బేసిక్ ఎక్కువ మంది అటెండ్ అయిపోయినటువంటి వాళ్ళు. అడ్వాన్స్లో ఏ మెరాకిల్ చూస్తాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నాగరాజు ఏప్రిల్ 5వ తేదీన అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అటెండ్ అవ్వచ్చు. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీని, వాళ్ళ పవర్ని, వాళ్ళ థాట్ని, విజువలైజేషన్ని ఎలా చేసుకోవాలో తెలిసిన వాళ్ళు దాని వేవ్ లెంగ్త్ని పెంచడానికి, ఇంకా దాని పవర్ని పెంచడానికి, టైం గ్యాప్ ఒక గోల్ని అచీవ్ చేయడానికి తగ్గించాలంటే అడ్వాన్స్ విజువలైజేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది అటెండ్ అయిన వాళ్ళు, సార్ ఇంకా ఏమైనా అటెండ్ అవ్వాలని ఉంది ఏంటి అని అంటే, ఈసారి చాలా తొందరగానే నెక్స్ట్ అడ్వాన్స్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. ఏప్రిల్ 5వ తేదీన అడ్వాన్స్ విజువలైజేషన్ 5 days సెషన్. డెఫినెట్గా బేసిక్ అటెండ్ అయిన వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. దే కెన్ అటెండ్ దిస్. ఈగర్లో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పర్సనల్ కొన్ని విషయాల్లో మనం బ్రాడ్ పిక్చర్లో చూడలేము. అడ్వాన్స్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో నేను కూడా అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను ఈ బ్యాచ్కి. ముఖ్యంగా నారాజు, ఈ అడ్వాన్స్ విజువలైజేషన్లో బేసిక్ విజువలైజేషన్లో మిరాకిల్స్ సృష్టించిన వాళ్ళు, అనుభవంలోకి అద్భుతాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్లో అటెండ్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళని నేరుగా చూడాలన్నా, అట్లాంటి వాళ్ళ మాటలు వినాలన్నా మీరు డెఫినెట్గా అడ్వాన్స్ విజువలైజేషన్ జాయిన్ అవ్వాల్సిందే. డెఫినెట్గా సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామేష్. సో మీరు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఏప్రిల్ 5th నుంచే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఒక మిరాకిల్ కనుక మీరు చూడాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ జీవితాన్ని ఇంకా బాగు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, త్రూ విజువలైజేషన్ క్లాస్, మీరు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ టూల్స్ అండ్ టెక్నిక్ తోటి లైఫ్ని మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం మంచి అవకాశం. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.